ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. దిస్ మ్యాన్ లివ్డ్ ఇన్ ద టోమ్స్ అండ్ నో వన్ కుడ్ బైండ్ హిమ్ ఎనీమోర్, నాట్ ఈవెన్ విత్ ఏ చైన్. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన బంధింపలేనిది, అదేవిధంగా విడిపింపలేనిది ఏదీ లేదు. ఆయన ఎటువంటి పరిస్థితులనైనా బంధింపగలడు. అవి మనకు హాని చేయకుండా కాపాడగలడు. అంధకార దురాత్మ శక్తుల నుండి, సమస్త విధములైన శోధనల నుండి ఆయన విడిపింపగలడు కూడా. ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ విడుదల కోసం దేవుణ్ణి అడుగుతున్నావేమో, నీకున్న బలహీనత నుండి, నీకున్న వ్యాధి బాధల నుండి, నీకున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి ఎలా బయటపడాలో అర్థం కాక కృంగిపోతున్నావేమో. అంధకార క్రియలు, అపవాది శక్తులు నీపైన, నీ కుటుంబం పైన ఏలుబడి చేస్తున్నాయేమో. దేవుడు వాటిని బంధింపగలడు. ఎవరి వలన కానిది యేసయ్య వలన సాధ్యమవుతుంది. నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న, నిన్ను అదుపులో ఉంచుకున్న సమస్యలలో నుండి, పాపము నుండి దేవుడు విడిపింపగలడు, వాటిని బంధించగలడు. ఈరోజున లేఖన భాగమును మనం ఒక్కసారి గమనిస్తే, గెరాసేనుల దేశమునకు యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వారికి ఎదురుపడ్డాడు. అతడు సేన అనే దయ్యములు పట్టి పీడింపబడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఆ దయ్యముల నుండి విడిపింపబడుట కోసం బహుశా ఆ ఊరి వారందరూ ఎంతో ప్రయత్నించి ఉంటారు. అందుకే వాక్యములో వ్రాయబడి ఉంది, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయెను అని. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తిని ఎవరు రక్షింపగలరు? బహుశా సొంత తల్లిదండ్రులో, భార్య బిడ్డలో విసుగొచ్చి వదిలేసి ఉంటారు. ఎన్నోసార్లు పట్టుకొని ఇంట్లో ఉంచి బంధించడం కోసం ప్రయత్నించినా ఎప్పుడూ వాటిని తెంపేసుకొని తనని తాను గాయపరుచుకుంటూ సమాధుల వైపు పరుగులు పెడుతూ ఉండేవాడు. బహుశా ఆ ఊరి వారంతా అనుకొని ఉండొచ్చు, ఇక ఇతని పని అయిపోయింది, జీవితాంతం ఈ సమాధుల్లోనే ఉండాలి, ఆ దయ్యములు వానిని చంపేంత వరకు వదిలిపెట్టవు అని అందరూ ఆ వ్యక్తిపై ఆశలు వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నారేమో. తమ కుటుంబ సభ్యులు కూడా అతన్ని పరిగణలోనికి తీసుకోలేదేమో. కానీ ఆ వ్యక్తిని యేసయ్య వదిలిపెట్టలేదు. యేసయ్య అతన్ని స్వస్థపరచడం కోసమే ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎవ్వరు కూడా ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఇనుప సంఖ్యలు వేసి పట్టుకొని సాధుపరచాలి అనుకున్నా చేయలేనటువంటి పని యేసయ్యను చూడగానే ఆ వ్యక్తి సైలెంట్గా అయిపోయాడు. ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడ్డాడు. యేసయ్య ఏమీ సంఖ్యలను పట్టుకొని రాలేదు. అతడు ఇతరుల మనుషుల చేత పట్టుకోమని చెప్పలేదు. ఎప్పుడైతే ఆ దయ్యము పట్టిన వ్యక్తి యేసయ్యను చూశాడో ఆటోమేటిక్గా బందీ అయిపోయాడు. ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. దేవునికున్న శక్తి, ఆయనకున్న అధికారము అటువంటిది. ఆయన కను సైగతో అద్భుత కార్యములను చెయ్యగలడు. ఆయన చూస్తే చాలు దయ్యములు పారిపోతాయి. ఈ రోజున నిన్ను బాధ పెడుతున్న ఏ సమస్య అయినా సరే దేవుడు తీసివేయగలడు. పాపము చేత అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా కార్యములను చేస్తూ నన్నెవరు ఆపలేరు, నాకెవరు అడ్డు చెప్పలేరు, నాకు శక్తి ఉంది, నాకు ధనం ఉంది, నేనే గొప్ప అని అనుకుంటున్న వారిని యేసయ్య అదుపు చేయగలడు. వారి పాపమును బంధించి వారికి విడుదల ఇవ్వగలడు. అనేక మంది తమను తాము కంట్రోల్ చేసుకోలేక, తమ మనస్సును కంట్రోల్ చేసుకోలేక కోపముతోనో ఆవేశముతోనో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటారు. దేవుని మాట, దేవుని వాక్యము వారిని కంట్రోల్ చేయగలదు. ఆ వ్యక్తి కోసం
ఊరంతా ప్రయత్నించారు, ఎలా అయినా మంచిగా మార్చాలి, అదుపులోనికి తేవాలి అని. కానీ ఎవరి వలనైనా సాధ్యమైందా? కాలేదు కదా. యేసయ్య ఆ ఊరిలో అడుగు పెట్టగానే ఆ దయ్యములు సాధుపరచబడ్డాయి, తమని తామే బంధించుకున్నాయి, ఎక్కడకు కదలకుండా అలా ఉండిపోయాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు నీ కంట్రోల్లో లేక నిన్ను బాధిస్తున్నాయేమో, నీ ప్రమేయం లేకుండానే నిన్ను శోధనకు గురి చేస్తున్నాయేమో, అనుకోకుండా అప్పులు చేస్తున్నావు, కోపపడుతున్నావు, చెడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. వాటిని అదుపు చేయాలి అంటే యేసయ్య వలనే సాధ్యము. ఆయన నిన్ను శోధిస్తున్న ప్రతి దానిని అదుపు చేసి నీకు నెమ్మదినివ్వగలడు. ఆయన్ను ఆశ్రయించు, శాంతి సమాధానముతో జీవించగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నమ్మదగిన దేవుడవు తండ్రి, సహాయకుడవు ప్రభువా, మీకు వందనములు. అవును తండ్రి, మీరు మా జీవితంలోనికి వస్తే, మీరు మాతో ఉంటే ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎలాంటి కోపమైనా, ఎలాంటి వ్యసనాలైనా ప్రభువా అవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయని, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంటే మేము ప్రశాంతంగా జీవించగలుగుతామని, శాంతి సమాధానాలు పొందుకుంటామని, అయ్యా ఎటువంటి చెడు నిర్ణయాలు మేము తీసుకోమని, ఎటువంటి శోధనకు మేము గురికామని, అయ్యా మమ్మల్ని బాధిస్తున్న ప్రతి సమస్య మా నుండి వెళ్ళిపోతుందని తన వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, ప్రతి ఒక్క పరిస్థితి నుండి అయా మీరే విడుదలను అనుగ్రహించండి దేవా. అవును తండ్రి, అయా ఎందరైతే బిడ్డలు ప్రభువా అనారోగ్య సమస్యల చేత ఉన్నారో ప్రభువా, ఎటువంటి అనారోగ్యము వారిని బాధిస్తుందో నా తండ్రి, అయా ప్రతి అనారోగ్య సమస్యను బంధించండి నా ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను యేసు నామములో దయచేయండి. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో విడుదల ఉంది నా తండ్రి. నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యములను ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి మీరే విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభా, రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను తొలగించండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి తండ్రి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క గర్భాన్ని తెరవండి ప్రభా. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి అయా మరి తండ్రి సడన్ గా నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని పతనము చేసుకోకుండా అయా వాక్యానుసారంగా వారు జీవించి అయా మీ యొక్క అయా చిత్త ప్రకారంగా వారు నిర్ణయం తీసుకొని ముందుకు సాగడానికి కృప చూపించండి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా మీరే బిడ్డలను కాచి కాపాడని, మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి అయా. మీ వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యలతో ఉన్నారో, భూతగాథ సమస్యలతో ఉన్నారో ప్రభా, వారి యొక్క సమస్యలన్నిటినీ అయా మరి తీసివేయండి ప్రభా. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, రక్షణ లేని ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. అందరూ అంతటా మారు మనసు పొందవాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి. అయా ప్రతి బిడ్డ మీ యొక్క ప్రేమను తెలుసుకోవాలి, మీ త్యాగాన్ని తెలుసుకోవాలి అయా. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా కృప చూపించండి దేవా. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక బాధపడుతున్నారో అయా మరి తండ్రి, వారి యొక్క పరిస్థితిని చూస్తున్న దేవుడవు తండ్రి అయా. ఏది లేకపోయినా తండ్రి మీరే రక్షణకర్తగా ఉండి ప్రభా బిడ్డలను ఆదుకోమని అయా, వారికి ఉన్న ప్రతి ఒక్క తండ్రి అక్కర్ను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క తండ్రి పరిచర్యను చేస్తున్నారో, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని అయా మీరే దీవించండి, మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న పనుల్లో తండ్రి అయా వారికి తగినటువంటి ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయా ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా చెప్పుకోలేనటువంటి సమస్యతో
ఉన్నారో సంతోషమును సమాధానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.